రైతులకు నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నించిన 5గురు నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 25న పోలీసుల తనిఖీలలో ఈ నకిలీ విత్తనాల రవాణా వ్యవహారం బయటపడింది. ఏపీలోని మాచర్ల నుంచి మంచిర్యాల జిల్లా మందమరికి తరలిస్తున్న 250 కిలోల నకిలీ పత్తి విత్తనాలను మిర్యాలగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వానాకాలం సీజన్ ఆరంభం కావడంతో రైతులు కూడా విత్తనాల కొనుగోలు అంశంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నకిలీ విత్తనాల తయారీకి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీస్ శాఖకు తెలపాలని కోరుతున్నారు. నిఘా ఏర్పాటు చేసి మొన్న 25వ తారీఖున నందిపాడు క్రాస్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతన్ని చెక్ చేయడం జరిగింది. అందాజా 260 కేజీల పత్తి విత్తనాలు, నకిలీ పత్తి విత్తనాన్ని కనుగొనడం జరిగింది. దీంతో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ గారి వాటిని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత వారిచ్చిన దరఖాస్తు మీద కేసు నమోదు చేసి దీంట్లో ఈ రోజు వరకు మేము ఈ 4 నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే, నకిలీ విత్తనాలు సరఫరా చేసినా, జ్యూస్ చేసినా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి.